తవ్వా చికెన్ ఫ్రై. తవ్వ చికెన్ ఫ్రై. వావ్, పేరు వినడానికి చాలా బాగుందండి. తవ్వ మీద ఫ్రై చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. సో లేట్ చేయకుండా తవ్వ చికెన్ ఫ్రై ని స్టార్ట్ చేసేద్దాం. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా మాకు? తప్పకుండా. చలో. చికెన్, రెడ్ చిల్లీ పౌడర్, వామ, మస్టర్డ్ ఆయిల్, పుదీనా, కొత్తిమీర, కస్తూరి మెంతి, చీజ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకుల పొడి, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, ధనియాల పొడి. తవ్వా చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ మనం తీసుకొచ్చాం. ఇప్పుడు తయారు చేసే విధానానికి ముందు చికెన్ తీసుకొని, బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాం కదా. బోన్లెస్ చికెన్ అండి. ఇవాళ ఎంత తీసుకుంటున్నామండి చికెన్? మనం పావు కిలో చికెన్. అండ్ అది కూడా ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకున్నామండి. సో ఇది మార్కెట్లో మనం కొనుక్కొని వచ్చి ఇంట్లో ఇష్టం వచ్చిన పీసెస్గా కట్ చేసుకోవచ్చు. డన్. అండ్ తవ్వా చికెన్ ఫ్రై అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారండి. ఈ థాట్ ఎలా వచ్చింది మీకు, తవ్వా చికెన్ ఫ్రై మాకు పరిచయం చేద్దామని? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనము ఏదన్నా ఇన్నోవేషన్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, ఆరోగ్యపరంగా ఉండాలి. ఈ మూడు దృష్టిలో పెట్టుకొని నేను ఎప్పుడు కొత్త ఇన్నోవేషన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనము మీరు నాకు హెల్ప్ చేయాలి మీరు. ఓకే, డన్ డన్ డన్. ఓ మై గాడ్. ఇక్కడ బ్రౌన్ ఆనియన్, వేయించిన ఉల్లిపాయ. ఈ బ్రౌన్ ఆనియన్ దీనికి చెప్పుకోవాలంటే ఇది ఒక మంచి ఇంగ్రీడియంట్స్ అని చెప్పొచ్చు. దీన్ని నాకు పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. పుదీనా అన్నారు, ఇది పుదీనా. ఓకే. కొత్తిమీర ఏమైనా క్వాంటిటీ ఎక్కువ తక్కువ అలా ఏమైనా వేసుకోవాలా? 2 సమపాలుగా వేసుకోవాలి. ఓకే అండి. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్. చూసారా, మా చెఫ్ గారు నాకు వర్క్ చెప్పి వంట నేర్పిస్తున్నారు. నెక్స్ట్ అండి చీజ్. దిస్ ఇస్ చీజ్. ఓకే. ఈ చీజ్ ఎందుకు వేస్తున్నాము అంటే చికెన్ వేసిన తర్వాత తొందరగా మెల్టెడ్ అయ్యి జ్యూసీ వాటరీ. ఓకే. అట్లాగే కస్తూరి మెంతి పౌడర్. ఓకే అండి. యాక్చువల్లీ కస్తూరి మెంతి ఎక్కువ వేస్తే చేదు వస్తుందని అంటూ ఉంటారండి. సో ఎంత వేయాలి? కొద్దిగా, ఒక పావు టీ స్పూన్. అదేవిధంగా ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్, వావ్, పుల్లగా మనం హాట్ అండ్ స్పైసీ. యా, ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి. ఓకే. చికెన్లో యాలకుల పొడి ఏందని అనుకుంటున్నాను. నేను అదే ఆలోచిస్తున్నా, ఓన్లీ ఇలాచీ పౌడర్ ఎందుకు యాడ్ చేశారు మీరు అని. ఎందుకు అంటే దీంట్లో ఇలాచీ పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ 2 పెరుగుతాయి. ఓకే. ఇక్కడ గ్రీన్ చిల్లీ పేస్ట్, తర్వాత ఉప్పు రుచికి సరిపడా. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుందండి. ఇప్పుడు మనము కొంచెం మస్టర్డ్ ఆయిల్. ఆవాల నూనె. అదే ఎనీ పర్టికులర్ రీజన్ మనం మస్టర్డ్ ఆయిల్ ఎందుకు అంటే మస్టర్డ్ ఆయిల్ అనేది తినడం వల్ల చర్మము సౌందర్యవంతంగా ఉంటుంది. ప్లస్ ఆయిల్లో కూడా ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో పికిల్స్ కానీ ఇలాంటి ఆయిల్ వాడుతుంటారు. ఈ ఆయిల్ వాడడం వల్ల ఫ్లేవర్ పెరుగుతుంది, టేస్ట్ పెరుగుతుంది. ఓకే అండి. రెగ్యులర్ ఆయిల్ ఒకవేళ లేదు మన ఇంట్లో అనుకుంటే మనము రెగ్యులర్ ఆయిల్ వాడుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు ఆయిల్ ఎంత యాడ్ కొద్దిగా చేస్తామండి మనం? లెమన్ జ్యూస్ చికెన్కి ఒక 2 స్పూన్. ఓకే అండి. లెమన్ జ్యూస్. ఓ, ఇందులో ఆమ్చూర్ ఉంది, లెమన్ జ్యూస్ ఉంది. వావ్. కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కలర్ కోసం, అంటే స్పైసీ. చూసారా, చక్కగా ఈ మసాలా అంతా కూడా దీనికి బాగా పట్టుకునేలాగా మనం కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే చాలా ఫ్లేవర్స్ అనేవి తెలిసిపోతున్నాయండి. చాలా టేస్టీగా ఉండబోతుందని తెలిసిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, గన్నిస్తే షూట్ చేస్తా. తీసేసుకోండి మీ ఆయుధాన్ని. వావ్. సో ఇప్పుడు అస్సలు ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. చూసారా, తవ్వా చికెన్ ఫ్రై. తవ్వా ఉంది, చికెన్ ఉంది, ఇప్పుడు ఫ్రై అవ్వబోతుంది. మనం ఆయిల్ వేయలేదు. అవును, ఆయిల్ అవసరం లేదు ఇంకా. ఓ, ఆ మస్టర్డ్ ఆయిల్ చాలంటారా? మస్టర్డ్ ఆయిల్ వేసాం కదా. ఓకే. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. చాలా మంది డైట్ లో ఉన్న వాళ్ళు చికెన్ తింటా ఉంటారు ఎక్కువగా. వాళ్ళకి ఇలా కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇలా తినేయచ్చు వాళ్ళు. సూపర్. మీరు డైట్ లో ఉన్నారా? అయితే రెసిపీ ఫాలో అయిపోండి. ఇంకా ఇది చాలా ఆయిల్ లో కూడా మస్టర్డ్ ఆయిల్ చాలా మంచిది. దాన్ని మనము ఇంకా డైట్లో ఉన్న వాళ్ళు పర్టికులర్గా బ్రెస్ట్ పీస్ తింటుంటారు. ఇది కూడా ఇక్కడ మనం వాడింది కూడా బ్రెస్ట్ పీసే. ఇప్పుడు దీంట్లో
ఆయిల్ వాడకూడదు, మస్టర్డ్ ఆయిల్ కూడా కొంచెం లైట్గా. తవా ఫ్రై కాబట్టి లైట్గా ఆయిల్ కొద్దిగా. నేను ఈగర్గా ఏం వెయిట్ చేస్తున్నాను చెప్పనండి. చెప్పండి. మనం ఇందులో చీజ్ యాడ్ చేసాం కదా, సో తినేటప్పుడు ఎలా ఉండబోతుంది అన్నది నా ప్రశ్న అండి సీరియస్గా. దీంట్లో చీజ్ వేయడం వల్ల ఇప్పుడు మామూలుగా మన పిజ్జా గ్రిడ్ చేసేసి ఓవెన్లో పెడితే ఎలా అవుతుంది? మెల్టెడ్. దిస్ వన్ ఇస్ ద మెల్టెడ్ ఫర్ ద చికెన్. ఓ ఫెంటాస్టిక్. అండ్ దీంతో పాటు ఇంకా లైక్ దేంతో తినొచ్చండి? డైరెక్ట్గా తినొచ్చా లేకపోతే రోటీలో? లేదు, ఇది స్నాక్ అండి, స్నాక్, టోటల్ స్నాక్ ఇది. ఓకే. యాక్చువల్గా స్నాక్ అంటే డైరెక్ట్ తినేటప్పుడు ఏమిటి చపాతీతో తింటే ఇంకా బ్యూటిఫుల్. ఓకే. ఇది ఇలా ఎంతసేపు ఫ్రై చేయాలండి? 10 నిమిషాలు. వావ్, రోస్ట్ కూడా అయిపోతుంది చూడండి, తెలిసిపోతుంది బాగా. మీకు తెలిసిపోతుంది ఎందుకంటే మంచి బ్లాకిష్గా అండ్ ఈ బ్రౌనిష్ కలర్ కూడా వస్తుంది. మీరు అన్నట్టు చీజ్ రోస్ట్ అయ్యే కలర్ వస్తుంది. రైట్, మెల్టెడ్ అయ్యి బాగా. ఇలా చిన్నని మంట మీద మనము ఒక 10 నిమిషాల పాటు ఉడికించినట్టయితే ఇది బాగా మనకు ఉడికిపోతుంది. 3 minutes ఓవర్. ఎప్పుడు రెసిపీ ఇంకా నా వల్ల కాదు. నేను ఆ 3 minutes ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఇక్కడ పెనం మీద ఉండంగానే, అందరూ పోయిపోయిన తర్వాత టేస్ట్ చేస్తారు, ఇక్కడ పెనం మీద ఉండంగానే నేను ఏం చేస్తానంటే హర్యానాకి వెళ్ళి దీని రుచిని ఇక్కడే హాట్గా స్పైసీగా దాని రుచిని మీరు జడ్జిమెంట్ చేస్తే నేను దీన్ని తీసేసి ప్రజెంటేషన్. ఇది చూడడానికి చాలా స్పైసీగా ఉంది, ఇంకొకటి నిజంగానే చాలా హాట్. ఇప్పుడే పొయ్యి మీద వచ్చింది. అప్పుడే ఊదుకుంటూ తింటే దాని నిజమైన రుచి తెలుస్తుంది. అందరూ అలా పెట్టినాక ఇది బాగానే ఉందని చెప్తారు. ఐఎమ్ గోనా టేస్ట్ దిస్. ఏంటి ఎలా ఉంది? ఈ చికెన్ నాకు బాగా నచ్చింది. ఓ మై గాడ్, ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. గివ్ మీ హై ఫై. మీరు ఇలాచీ పౌడర్ యాడ్ చేశారు కదా, నేను మర్చిపోయాను నిజంగా చెప్తున్నాను. తింటుంటే నాకు ఇలాచీ ఫ్లేవర్ తెలుస్తుందండి పక్కా. అండ్ ఆ తర్వాత చీజ్, అది వాటరీగా మొదటి వాటర్ వచ్చేస్తున్నాయి నాకు చీజ్ వల్ల. కొత్తిమీర టేస్ట్, పుదీనా టేస్ట్ సూపర్గా ఉన్నాయండి. అమేజింగ్. అంటే మొత్తం మీద నేను డిష్ అవుట్ చేయాలి అంతే. ఎగ్జాక్ట్లీ అండి. ఐ కాంట్ వెయిట్. తవ్వా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసుకుందాం. కొత్తిమీరను చల్లుకొని తీసే ముందు ఉంటే ఇంకా అసలు చూసారా, సింపుల్గా అదిరిపోయింది. మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇంకా నేను దీన్ని డిష్ అవుట్ చేసి ప్రజెంటేషన్ చేస్తాను అంతే. చూడండి అసలు ఎంత చిన్న ప్రజెంటేషన్తో ఇప్పుడున్న ప్లేట్కు అమేజింగ్ ఒక గార్నిషింగ్ వచ్చేస్తుంది ఇప్పుడే. చూడండి అసలు ఏం లేదు, ఒక చిన్న పెప్పర్, చిన్న స్లైసెస్ అనమాట, లాంగ్ స్లైసెస్. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ వస్తుంది అసలు గార్నిష్. సన్నగా కట్ చేస్తున్నారండి మీరు, చూసారా? ఇలా కట్ చేసుకొని మీరు గార్నిషింగ్ చేస్తుంటే అది ఎలా ఉంది తెలుసా అండి, మేము గర్ల్స్ అందరం మేకప్ అంతా వేసుకొని ఫైనల్గా లిప్స్టిక్ వేసుకోవడం మర్చిపోతే ఎంత బాగోదో. ఒక రెసిపీ ప్రిపేర్ చేసిన తర్వాత కంపల్సరీ రోజుల తర్వాత ఒప్పుకున్నారండి వీళ్ళు. చూసారా, ఏం లేదు, జస్ట్ కిరణాలు వికసించినట్టుగా సన్ రైజెస్ వస్తున్నాయి. సూర్యుని రైజెస్ ఎట్లా వస్తాయో కిరణాలు. హాట్ అండ్ స్పైసీ కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు హాట్గా స్పైసీగా ఉండాలి చూడు, అందుకే ఇంత హాట్గా స్పైసీగా గార్నిషింగ్ చేస్తున్నాం. చూసారు కదా, ఇక్కడ తవ్వ చికెన్ ఫ్రై నా చేతిలో రెడీ అయిపోయింది. ఆల్రెడీ హర్యానా టేస్ట్ కూడా అయిపోయింది. జస్ట్ చూస్తేనే ఈ కలర్ఫుల్ గార్నిషింగ్ ఇమాజిన్ ఏందండి అసలు ఇది ఏంది, అసలు ఎలా చేశారని చెప్పి అందరూ డౌట్. ఇలా తీసుకెళ్ళి మీరు సడన్గా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేయండి, ఎలా ఫీల్ అవుతారు? ఇది నువ్వు ఇంట్లో చేయలేదు, రెస్టారెంట్ నుండి తీసుకొచ్చి తెచ్చి ఇక్కడ బయట పెట్టారు. ఎగ్జాక్ట్లీ అంటారు. సూపర్ అండి, రియల్ కదా, అంతే. సీరియస్లీ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత బ్యూటిఫుల్ రెసిపీని మాకు పరిచయం చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ నిజంగా నేను చెప్తున్నానండి, దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇలాచీ పౌడర్. మనం చికెన్ అనగానే గరం మసాలా పౌడర్స్ని యాడ్ చేస్తాం, కానీ ఇందులో గరం మసాలాలు ఏవి ఎక్కువ లేకుండా ఓన్లీ ఇలాచీ మాత్రం యాడ్ అయ్యింది. తర్వాత మస్టర్డ్ ఆయిల్ అండి,
అది చాలా కీ రోల్ని ప్లే చేసింది. నెక్స్ట్ చీజ్ తింటుంటే ఒక మెల్టింగ్ టేస్ట్ చట్పట అనేది ఆ చీజ్ వల్ల తగులుతుంది. అసలు ఇంతగానం పొగుడుతున్నాను కదా ఈ రెసిపీని, పొగుడుతూ ఏమైనా అనుకోండి చెఫ్ గారు, నాకు ఇంకొక పీస్ టేస్ట్ చేయాలని ఉందండి నిజంగా. ఐ కాంట్ వెయిట్.